హాయ్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలమాట. ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇక మెంటా వెళ్దాం బ్రదర్. ఎవరైతే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ సాధించాలి, జాబ్ చేయాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ట్రాన్స్జెండర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలని ఎవరికైతే డ్రీమ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా వీడియో నుండి చూడండి. అండ్ ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అండ్ అదేవిధంగా మనకు ప్రజెంట్ వచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్ ఏంటి, అండ్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తాం ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీ మీరు ఎండ్ వరకు చూడండి. మీరు ఎండ్ వరకు చూడకుండా మీరు అంటే ఆల్రెడీ వీడియోలో చెప్పింటాను, మీరు వీడియోని ఎండ్ వరకు చూడకుండా మరి అవే డౌట్స్ కింద కామెంట్ చేయడం, లేదు ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చి మీరు అక్కడ మీరు మెసేజ్ చేయడం ఇవన్నీ వద్దు. అండ్ అదేవిధంగా వీడియోస్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే, వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినైతే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లకన్ అయితే యాక్షన్ అయితే పెట్టుకుని పడతారు. ఇక మెయిన్ అంటే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అని మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇది మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు వచ్చిందంటే జనవరి 16, 2025. ఈ నోటీస్ వచ్చేసి మనకు దాదాపుగా ఒక 4 days అయితే అవుతుందన్నమాట. ఇక నెక్స్ట్ కింద చూసుకుంటే సబ్జెక్టు జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1. మనకు షెడ్యూల్ 1 అంటే 2025 ఫస్ట్ షెడ్యూల్ 1 అనమాట. ఇది అంటే ఫస్ట్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రిపరేటరీ ఎగ్జిస్టింగ్ మనకు రిగార్డింగ్ ఇది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా కింద చూసుకుంటే ఇక్కడ మనకు షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ షెడ్యూల్లో మనకు ఫస్ట్ పాయింట్ చూసుకుంటే డేటా ఎంట్రీ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ ద వేకెన్సీ బై ద డివిజన్స్ అని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. అంటే డివిజన్స్ వైజ్గా ఉన్నటువంటి ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఆ డేటా మొత్తం కూడా ఎంటర్ అయితే చేయండి అని మనకు ఒక డేట్ అయితే ఇచ్చాడు. ఎప్పటి నుంచి, జనవరి 17 నుంచి జనవరి 22వ తేదీ వరకు ఏవైతే ఎక్కడెక్కడ ఖాళీలు అయితే ఉన్నాయో, ఏ డివిజన్లో ఖాళీలు అయితే ఉన్నాయో వాటి డేటా మొత్తం కూడా ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసినటువంటి డేటాని ఫ్రీజింగ్ అంటే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే రీచెకింగ్ డేటా ఎంట్రీ అప్రూవల్ బై సర్కిల్ ఆఫ్టర్ ఫ్రీజింగ్ ద డేటా ఎంట్రీ బై డివిజన్స్. అంటే ఏవైతే డేటా ఎంట్రీ చేశాడో అంటే ఎక్కడెక్కడైతే డివిజన్స్లో వేకెన్సీ ఉన్నాయి, ఖాళీలు అయితే ఉన్నాయని మనకు డేటా ఎంట్రీ చేస్తారు కదా, ఆ డేటా అనేది మొత్తం కూడా రీచెకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ చేసిన తర్వాత అప్రూవల్ అయితే ఇచ్చినటువంటి సర్కిల్ వైజ్గా అప్రూవల్ అయితే ఇచ్చినటువంటి డేట్ అయితే ఇచ్చాడు. ఎప్పటి నుంచి, జనవరి 23 నుండి 24 అంటే మనకు దాదాపు 2 days అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈ 2 daysలో మనకు రీచెకింగ్ డేటా చేసి మొత్తం కూడా అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా చూసుకుంటే మనకు 2025లో పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే కనుక కింద చూసుకోండి ఇష్యూ ఆఫ్ ఆన్లైన్ నోటిఫికేషన్ అని మనకు జనవరి 29, 2025 మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే వేకెన్సీ అప్రూవల్ వచ్చిందంటే కనుక మనకి ఎంపటే జనవరి 29వ తేదీన మనకు ఆన్లైన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మనకు ఆ డేట్ నుంచి జనవరి 29వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి జనవరి 29వ తేదీ నుంచి మీరు అప్లై చేసుకోండి. మరి అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడని చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ నోటిఫికేషన్ 2024లో వచ్చిన నోటిఫికేషన్కి 20 days మనకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. 20 days మనకు ఇదే 2025లో వచ్చిన నోటిఫికేషన్ కూడా 20 days క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫిబ్రవరి 17వ తేదీ లాస్ట్ డేట్ అనమాట పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే కనుక. ఇక నెక్స్ట్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారో చూసుకున్నట్టే ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చి మనకు బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ భర్తీ చేస్తారు. అదేవిధంగా మనకు డాక్ సేవకు ఏవైతే ఉన్నాయో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. అయితే బ్రదర్ ఈ పోస్టులు అన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులే.
ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్కి మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 40 సంవత్సరాలు ఉన్నటువంటి యుఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి అడిషనల్గా 45 వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. ఇక ఓబీసీ వాళ్ళు వచ్చేసి 43 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కనుక వాళ్ళు 50 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఏజ్ లిమిట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి బ్రదర్. ఇక మీకు ఏజ్ లెక్షన్ కూడా ఇచ్చాడు కదా, చూసుకోండి. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదు. సింపుల్గా 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు మీకు ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఒకవేళ ఉన్నా కూడా మీరు పెట్టండి మీరు అప్లై చేసేటప్పుడు, బట్ ఏంటంటే అవసరం లేదనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు దీంతో పాటు మీకు ఎక్స్ట్రా మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే మనకు అడిగాడు. అంటే అవి వచ్చేసి మనకి ఏంటంటే మీకు కంపల్సరీ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చి ఉండాలి. అంటే మీకు ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎక్స్ ఎక్సెల్ కానీ ఇటువంటి ఉంటాయి కదా, అవి నేర్చుకోవచ్చు మీరు సింపుల్గా. మొబైల్లో మీరు ట్యుటోరియల్స్ చూసినా కూడా మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. అవి కూడా చూడొచ్చు, ఏం కాదు. ఇక్కడ నాలెడ్జ్ అని అడిగాడు అంతే. ఇక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మీకు నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్. అంటే మీకు సైకిల్ తొక్కడం అయితే మీకు దాని గురించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ 10th క్వాలిఫికేషన్తో పాటు ఇంకొక క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పాను కదా, ఆ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మీకు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ యానంకి వచ్చేసి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశాడు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు తెలంగాణ వాళ్ళకు కూడా లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి తెలుగు అయితే మీకు చదవడము రాయడము మాట్లాడడము మీకు కంపల్సరీ అయితే వచ్చి ఉండాలన్నమాట. తెలంగాణ వాళ్ళు కూడా తెలుగు లోకల్ లాంగ్వేజ్. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసినటువంటి వాళ్ళు పేమెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఫీజు కూడా. ఈ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరైతే ఫీమేల్ కేటగిరీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ అండ్ ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి పేమెంట్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, యుఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ వాళ్ళు కంపల్సరీ మీరు 100 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 100 రూపాయల పేమెంట్ కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, 100 రూపీస్. ఇక నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టు ఇక్కడ మీరు చూసుకుంటే ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అని మనకు మెన్షన్ చేశాడు. సెకండ్ పాయింట్ చూసుకుంటే ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ లేదంటే కన్వర్జేషన్ ఆఫ్ గ్రేడ్స్ పాయింట్స్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ మనకు మెన్షన్ చేసాడు అనమాట. అది కూడా మనకు సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ 10th స్టాండర్డ్. అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే బ్రదర్ మీ 10th క్లాస్ మార్క్స్ మేము వచ్చిన మార్కులను బట్టి మనకు సిస్టమ్ జనరేట్ ద్వారా మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటంటే మీకు 10th క్లాస్లోన ఎవరికైతే 9 అబోవ్ ఎవరికైతే స్కోర్ వచ్చి ఉంటుందో 10కు 10 లేదంటే 600కి 590 మార్కులకి అబోవ్ ఎవరికైతే స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. కొంతమంది అంటారు మీకు 500 మార్కులు వచ్చినా మీరు అప్లై చేసుకోండి, లేదంటే 400 మార్కులు అప్లై అంటే వచ్చినా కూడా అప్లై చేసుకోండి, వేరే స్టేట్కి అప్లై చేసుకుని అంటారు. మీరు వేరే స్టేట్కి అప్లై చేస్తే మీకు జాబ్ రావచ్చు, బట్ ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో వచ్చే శాలరీ బట్టి మీరు అదర్ స్టేట్లో జాబ్ చేయలేరు అనమాట. కాబట్టి నేను అది చెప్తున్నాను, పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్స్ అనేది మన తెలుగు స్టేట్లోన మన తెలుగు డిస్టిక్లోన ఏవైతే ఉంటాయో అక్కడ జాబ్ వస్తే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే శాలరీకి మనకు సెట్ అవుతుంది. మనం వేరే స్టేట్లో వెళ్ళి జాబ్స్ చేయాలి వాళ్ళు ఇచ్చే శాలరీ కంటే సెట్ అవ్వదు అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరికైతే 9 అబోవ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి, ఒక ట్రై చేయండి అంతే. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి అంటే కనుక కంపల్సరీ మీరు కింద కామెంట్ చేయండి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి బ్రదర్ అని, కంపల్సరీ వీడియో అయితే చేస్తాను. అండ్ ఇక మిగతా కేటగిరీలో ఎవరైతే అప్లికేషన్ ఫీజు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ కేటగిరీ వాళ్ళు కానీ అండ్ అదేవిధంగా ఎవరైతే ఉమెన్ ట్రాన్స్ ఉమెన్స్ ఉన్నారో ట్రాన్స్జెండర్స్ వాళ్ళు కానీ ఎవరైనా అప్లై చేసుకుంటా అంటే మీరు అప్లై చేసుకోండి. మీకు 10th ఎన్ని మార్కులు వచ్చినా కూడా మీరు అప్లై చేసుకోండి, ఎందుకంటే మీకు ఫీజు అయితే లేదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక రిమైనింగ్ కేటగిరీలో ఎవరుతున్నారో అంటే 100 రూపాయలు పేమెంట్ చేసేవాళ్ళు వాళ్ళు 9 అబోవ్ ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ మీరు షార్ట్ లిస్ట్ అవ్వకపోతే మీకు 100 రూపాయలు లాసు, నాకు 100 రూపాయలు లాస్ అయింది, లేదంటే మళ్ళీ నెట్సన్ దగ్గర వెళ్ళి నేను అప్లై చేసుకోవడానికి లాస్ అయిందని కొంతమంది అనుకుంటుంటారు. అటువంటి ఆ ఫీలింగ్ ఉన్న వాళ్ళు మీరు కంపల్సరీ హై స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. ఎవరికైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆ మెరిట్ లిస్ట్ నుండి ఉన్న వాళ్ళకి మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఏంటంటే మనకు ఫిజికల్గా కండక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు చెప్పినట్టు డేట్కి వాళ్ళు చెప్పినట్టు డివిజన్కి మనమైతే ఫిజికల్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఏమేమి సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలని చూసుకుంటే ఇక్కడ ముందుగా మనకు మార్క్ షీటు మన 10th క్లాస్ మార్క్స్ మేము ఒరిజినల్ అయితే ఉండాలి. తర్వాత మనకు ఐడెంటిటీ ప్రూఫ్ మనకు ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, అది కూడా ఒరిజినల్.
క్యాస్ట్ సర్టిఫికేటు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిజికల్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎవరైతే ఆ కేటగిరీ అప్లై చేసుకుంటారో వాళ్ళు అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు. అండ్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ఎవరైతే ట్రాన్స్ ఉమెన్ అప్లై చేసుకుంటారో వాళ్ళు ట్రాన్స్జెండర్గా కన్వర్ట్ అయినట్టు ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకుని వెళ్ళాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మీ కాడ ఉంటే పెట్టండి, లేకపోతే అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చి మనకు మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మనకు మెడికల్ ఆఫీసర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనమాట. మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మనకు ఒక మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్స్ ఉంటారో వాళ్ళు అంటే ఇక్కడ ఒక సర్టిఫికేట్ అడిగారు, ఇది ఓన్లీ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ వాళ్ళు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒరిజినల్ తీసుకొని 1 సెట్ జిరాక్స్ తీసుకొని మీరైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అండ్ మీరు అప్లై చేసిన ఫామ్లో మొత్తం కూడా ఒకటే అంటే అన్నీ కూడా సేమ్ ఉంటే ఓకే. ఒకవేళ మీరు మిస్ మ్యాచింగ్ పడిందంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయడము. మనకు ప్రజెంట్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మనకి ఎగ్జామ్ పెడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. చాలామంది అయితే ఇదే ఫీలింగ్ అనమాట. ఎందుకంటే ఎగ్జామ్లో ఎవరికైతే హై స్కోర్ ఇచ్చి ఉంటుందో ఎవరి సత్తా ఎట్లుంటుందో తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు ఇండియన్ పోస్టల్ జీడిఎస్ ఆన్లైన్ ఏవైతే ఉన్నాయో .gov.in అనే వెబ్సైట్ మాత్రం మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిన తర్వాత నేను వీడియో తీస్తాను. మీరు కింద కామెంట్ చేయండి, మీ కామెంట్ బట్టి మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేనైతే వీడియో తీస్తాను. ఎంత పడితే కూడా మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ అయితే చేయండి. నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా నాకు మెసేజ్ చేస్తాను అనమాట. థ్యాంక్ యూ.